ఇలా కేసీఆర్ గారి వెన్నంటుండి కేసీఆర్ గారికి అనునిత్యము ఒక కుడి భుజంగా నిలిచి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా, హరీష్ రావు పాత్ర కూడా ఎంతో ఉన్నది. అది తెలంగాణ ప్రాంత ప్రజానికానికి గాని, కార్యకర్తలకు గాని, యువతకు గాని, మహిళలకు గాని హరీష్ రావు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా మరి అసెంబ్లీలో తన వంతు తన పోర్షన్ను, మరి ప్రతిపక్ష పోర్షన్ను అందరికంటే భిన్నంగా, అందరికంటే ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా నిలబెట్టి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని మీరు మాట్లాడడం మాత్రం 100% తప్పు. ఒకవేళ నువ్వు విధంగా కనుక మాట్లాడుకుంటూ పోతే మేము కూడా మిమ్మల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇలా జాగృతి అని చెప్తా ఉన్నావు. జాగృతి పిల్లలంతా కూడా మరి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పిల్లలే. వాళ్ళు ఇలా చాలా మంది కేసీఆర్ గారిని ఇట్లా అనడం తప్పు అని చెప్పి కూడా వాళ్ళు భావిస్తా ఉన్నారు. మరి ఇలాంటి దాంట్లో నువ్వు ఇలా పార్టీని ఎవరి మాటలు వింటున్నావో, ఎవరి మరి జాతీయ పార్టీలలో ఏదో ఒక పార్టీతోటి నువ్వు కుయుక్తు అయి మాట్లాడుతున్నావు అని చెప్పి మాత్రం ప్రజలు అంటా ఉన్నారు. ఇలా నీకేదో ఆశ చూపిస్తే ఆ భ్రమలో పడ్డవు. కన్న తండ్రిని కాదనుకుని అలా కన్న తండ్రి లాంటి పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి పార్టీని కూడా విచ్ఛిన్నం చేయాలని చూస్తానంటే నీకు ఇక నేను చెప్తూ ఉన్నా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.